హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి హల్దీ ఫంక్షన్ రోజు అన్నమాట. హల్దీ అయితే అందరూ ఇలా జరుపుకుంటారు. అంటే నాకు తెలియదు కాబట్టి నేను ఎల్లోది డ్రెస్ తీసుకెళ్ళలేదు. మా బావకైతే చూసారా ఇక్కడ అదే గంధం పసుపు అది రాస్తున్నారు అనమాట. హల్దీ రసం అంటారంట ఈ ఫంక్షన్ని. హల్దీ రసం చేస్తున్నారు అనమాట. ఇప్పుడు పసుపు పెడుతుంది కదా, అమ్మాయి వచ్చేసి సల్మా అన్నమాట. మా ఆడపడుచు, మా బావ సొంతం చెల్లెలు అనమాట. ఫస్ట్ మొత్తం అంతా నీట్గా అది గంధం పసుపు అట్లా పట్టిస్తున్నారు. అది చిన్న ఫంక్షన్లా, చిన్నది కాదు పెద్ద ఫంక్షన్లానే చేస్తున్నారు అనమాట. మా బావ ఫుల్ హ్యాపీ అనమాట. నెక్స్ట్ నేను వచ్చాను అనమాట. నేను ఇంతకు ముందే వచ్చాను అనమాట. అది ఇంకా ముందు వస్తుంది. అది కొంచెమే షార్ట్ మా అక్క తీసింది, ఇది వచ్చేసి మా వారు తీశారనమాట. ఫస్ట్ నాకు తెలియదు కదా, అక్కడంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక కొంచెమే తీశారనమాట ఒక క్లిప్పు. మొత్తం అంతా అయితే ఇక అందరూ ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు పసుపు పెడుతున్నారు. నేను ఇక అట్లా వచ్చేసి అట్లా వెళ్ళిపోయినాను అంతే. నెక్స్ట్ ముందర ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట. నేను బాగా ఏడుస్తున్నాడని నేను ఎత్తుకొని ఇక వెళ్ళిపోయినాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదే డబ్బులు తీసుకొని ఇట్లా దిష్టిలా తీసేసి అక్కడ ప్లేట్లో వేసేసి షేక్ హ్యాండ్ ఇస్తున్నారనమాట. ఇదొక శాస్త్రము. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళినాను కానీ పర్టికులర్లీ ఇట్లావన్నీ నేను అక్కడ అబ్జర్వ్ చేయలే, చూడలే. ఫస్ట్ టైం తిని వచ్చేసి మా అక్క అనమాట. మా అక్క కూడా పసుపు అన్నీ పెట్టింది. ఫస్ట్ వీళ్ళందరూ పెట్టేశారు. వీళ్ళందరూ పెట్టిన తర్వాతే వచ్చా, కానీ ఆ క్లిప్ ఒకటి యాడ్ త్వరగా కొంచెం అట్లా యాడ్ అయిపోయింది. ఆ అక్క ఇంకా వెనకాల ఉంది. ఆ అక్క కూడా మా బావ పెళ్ళామన్నమాట. వీళ్ళందరూ మా బావ పెళ్ళాలే. ముందర ఇప్పుడు పసుపు పెడుతుంది కదా, ఆ అక్క కూడా మా వారు ఉన్నారు కదా, మా వారి వాళ్ళ పెద్దమ్మ కూతురు, పెద్దమ్మ కొడుకు భార్యలు అట్లుంటారనమాట. ఇప్పుడు పెడుతున్నది మా బావ వాళ్ళ భార్య అనమాట, సొంతము. మా వారు ఉన్నారు కదా, వాళ్ళ అన్న వాళ్ళ భార్య. ఇక్కడ పసుపు పెడుతుంది కదా ఆ అక్క వచ్చేసి మా ఆడపడుచు అనమాట. ఫస్ట్లో ఎల్లో కలర్ శారీ పెట్టింది. తన పేరు సల్మా. ఈ అక్క వచ్చేసి వీళ్ళిద్దరూ నాకు ఆడపడుచులే. ఫంక్షన్ అయితే చాలా హ్యాపీగా జరిగింది, చాలా బాగా జరిగింది. ఇట్లాంటి సంప్రదాయాలన్నీ వాళ్ళు ఇట్లా అయితే హల్దీ ఫంక్షన్ చేస్తారనమాట. మన ఇండ్లల్లో హల్దీ ఫంక్షన్ అంటే నైట్ డే మొత్తం పసుపు పట్టిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ జస్ట్ మేము వెళ్ళే ముందు ఇట్లా పసుపు ఆకుతో దిష్టి మొత్తం తీసేసుకుంటూ ఇట్లా పెట్టిస్తారనమాట. ఈవినింగ్కి హల్దీ రసం అని అంటారంట ఈ ఫంక్షన్ని. వెనకాల నిలబడుకుంది కదా, తను కూడా నాకు ఆడపడిచి అవుతుంది. మా బావ వెనకాల ఇట్లా ఏదో ఇట్లా పట్టింది కదా, తన కూడా మా ఆడపడిచి. ఇప్పుడైతే నేను వచ్చాను. చాలా సరదాగా చాలా హ్యాపీ అనిపించింది. రెండు చేతులంతా తీసేసుకొని పసుపు పట్టించామా అనుకున్నా, కానీ అలా కాదు, రెండు రకాలు కలిపింటారు అక్కడ. ఒకటి తీసుకొని ఫస్ట్ ఇక్కడ కొంచెం పెట్టేసి రెండు చేతులు కొంచెం కొంచెం పెట్టేసి ఇక షేక్ హ్యాండ్ ఇవ్వమంటున్నారు. నాకు అర్థం కాకపోతే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు అనమాట. అక్కడ మా వారైతే వీడియో తీస్తున్నారు, ఫోటోగ్రాఫర్ వెనకాలే ఉన్నారు. ఇది మొత్తం అంతా అయిపోయిన తర్వాత కిందకి ఒక్కొక్కరు వచ్చేసి ఫొటోస్ అయితే తీసుకుంటారనమాట. మొత్తం అంతా పసుపు గంధం రెండు పట్టించుకున్న తర్వాత నార్మల్గా ఇంకా మొత్తం అందరూ ఫొటోస్ అని దిగుతారు. ఇంకా అక్కడ అందరూ ఒక్కొక్కరు, మేమైతే వెళ్ళిపోయినాం అప్పుడే. ఫస్ట్ మేమందరం దిగాలి. అక్కడ ఉండేసి మా బావ పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి నాతో ఫోటో దిగుదామని రమ్మని చెప్పారు. నేను ఇక బాబుని ఇచ్చేసి వచ్చి నిలబడుకున్నా. మా బావ అన్నారన్నమాట, అందరూ దిగితే బాగుంటుంది కదా అని అందరినీ పిలుస్తున్నారు అనమాట. మా బావ మా ఆడపడిచిన ఇద్దరిని అక్కడ కూర్చొని కదా ఆ అమ్మాయిని, ఇంకా అందరినీ పిలిచారనమాట. రండి అందరూ ఒక ఫోటో దిగుదామండి అని. అక్క అనేది అక్కడ ఎల్లో కలర్ డ్రెస్ అక్క, నేను ఫోటో దిగుదాం రా అని పిలిచింది. నేను వెళ్ళి అక్కడ నిలబడినాను. ఇక అందరు దిగితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక అందరినీ పిలిచేసరికి టైం అయిపోతుంది. ఇక అక్కడ పెట్టినాను.
అందరూ ఇక వచ్చేసారనమాట. ఒక్కొక్కరు వచ్చేసి ఇక ఫొటోస్ అన్నీ దిగడానికి నిలబడుతున్నాము. చక్కగా అందరం ఫొటోస్ అయితే దిగాము. మా అన్న అనమాట కోవిడ్కి వెళ్ళేసి మా అన్న కోసమే పెళ్ళి కొంచెం వాయిదా చేసామన్నట్టు యూట్యూబ్ వీడియోని మా వారు చెప్తుంటే తీసుకోరా బాబు మరి దిగంతనే తీసుకొని అట్లా పెట్టారనమాట. అందరం వచ్చేసాము. ఇట్లానే అందరూ చెల్లెళ్ళు మరదళ్ళు మా బాబాకి అందరు వచ్చాము. చిన్నపిల్లలందరూ నెక్స్ట్ టైం అంటే ఇక వెళ్ళిపోయింది. ఇక మేమైతే చక్కగా ఫోటో దిగామన్నమాట. మేమే ఒక గ్రూప్ అనమాట. మా బావ దగ్గర మా బావని మధ్యలో కూర్చోబెట్టేసి మేమందరూ చుట్టూ నిలబడేసి ఒక ఫోటో అయితే దిగాము. దాన్ని బాబు అయితే ఏడుస్తున్నాడు. నేను కొంచెం వీడియో క్లిప్ తీసుకుందామని తీసుకున్నా. ఇప్పుడైతే మా బావతో హల్దీ రసం అయిపోయిన తర్వాత అందరూ ఒక్కొక్క ఫొటోస్ అయితే దిగుతారనమాట. ఫ్యామిలీస్ మా ఆడపడుచు మా సల్మా అనమాట. అక్కడ నిలబడుకున్నాడే మా అన్నయ్య కూతురు అనమాట. వీళ్ళదొక క్యూట్ ఫ్యామిలీ. ఇక్కడ ఫోటో దిగుతున్నారే వాళ్ళిద్దరు ముగ్గురు మా బావలే. ఇటుపక్క ఉండేది అన్నదమ్ములు అనమాట. వీళ్ళు వచ్చేసి మా బావగారి ఫ్రెండ్స్ అనమాట. ఓకే అక్కడ నిలబడుకున్నాడు మా బావ పాపని ఎత్తుకొని. మేమైతే వెళ్ళినాం ఫోటో దిగడానికి. నేను నా కూతురు మా వారు నా కొడుకు వస్తామని కింద ఎటు ఉన్నాయని తలకాయ కింద కొంచుకొని చూస్తుంటాడు అనమాట. నేను ఇక తలకాయ ఎత్తున్నానా అంటే వాడు ఎత్తలేకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మా సల్మా వాళ్ళ ఫ్యామిలీ. మా అన్న వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారు. అందరూ ఒక ఫ్యామిలీ. తను కూడా అక్కడ చూస్తుంటే స్టిల్ అంటే తను ఇట్లా పెడుతుంది చూసారా. అప్పుడైతే ఒక ఫోటో ఇది. ఇంకా హల్దీ రసం అయిపోయిన తర్వాత మంచిగా వైట్ డ్రెస్ వేయించి ఇక అక్కడికి దర్గా దగ్గరికి అయితే వెళ్ళి రావాలి. కొద్దిసేపు అక్కడ అంటే నమాజ్ అంతా చదువుకు రావాలని చెప్పేసి వెళ్ళాలి కదా. అందుకని హల్దీ రసం అయిన తర్వాత రెడీ అయ్యాను అనమాట. మా బావ మొత్తం అంతా ఫొటోస్ అంటే ఇంకా అప్పుడు పసుపు పెట్టించిన తర్వాత ఇంకా మళ్ళీ వైట్ డ్రెస్ వేసుకొని మొత్తం బాగా నీట్గా రెడీ అవ్వాలి కదా. అందుకని చెప్పేసి మళ్ళీ అట్లా శాస్త్రం చేస్తున్నారు అనమాట. పూలదండ వేసి ఇప్పుడైతే నన్ను కూడా పిలుస్తుంది. అక్కడ ఉంది కదా ఇటు రావే అని పిలుస్తుంది. నేనే వీడియో తీస్తున్నది అనమాట. అక్క కరిష్మా అక్క అనమాట. తన పేరు కరిష్మా ఉంటుంది కానీ తన పేరు వచ్చేసి కౌసర్ అనమాట. నీ రా అంటే ఇక నేను వద్దులే అని చెప్పేసా. ఇప్పుడైతే జెండాలకి ఫస్ట్ ఏదో పూలు అన్ని చుట్టినారు. మళ్ళీ శాస్త్రం ప్రకారం మళ్ళీ తీసి మళ్ళీ చుట్టినారు. నాకైతే మా వారికి అయితే పానకం ఇచ్చారనమాట. నా చేతికిచ్చి నేను వీడియో తీస్తానని చెప్పేశారు. ఇక నేనైతే వాడు వెనకాలే వెళ్తున్నా. అవి పట్టుకొని ఇప్పుడు అక్కడ దర్గా దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. అదే పిండి అదేంటో మేము ఎట్లా అయితే పుట్టకు చెలివిండి ఎట్లా ఇస్తామో ఇది కూడా సేమ్ అట్లా అనే ఒకటి మొత్తం అన్నీ ఇట్లా జెండాలన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళేసి దర్గా దగ్గర పెట్టేసి మొత్తం అంతా ఇట్లా చేసుకొని ఇస్తాము. అది వచ్చేసి వాళ్ళు ఒకటి సల్బిండిలా చేశారు. అది పరోటాలా చేసేసి దాన్ని మిక్సీ మొత్తం పొడి చేసేసి దాంట్లో చక్కెర కొబ్బరి పొడి అట్లా వేసారు. చాలా బాగా చేశారనమాట. ఆ డిష్ కూడా నేను కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నా. అదైతే ఇప్పుడు అక్కడికి దర్గా దగ్గరికి అయితే వెళ్తున్నాము నడుచుకుంటూ అందరం వెళ్ళామన్నమాట. నేనైతే ఇక దగ్గరేమో వద్దులే అనుకున్నా కానీ మా అత్త తిట్టింది అందరూ వెళ్తున్నారు కదా అని. అందరూ వెళ్ళామన్నమాట. నా కూతురు మొత్తం మా రిలేటివ్స్ వాళ్ళందరూ వెళ్ళాము. మంచిగా బాగానే జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. కానీ అందరూ ఎల్లో వేసుకొని మంచిగా సెలబ్రేషన్ చేస్తే చాలా బాగుంటుంది అన్నట్లు ఇది ఒక పాటిస్తారనమాట. ఇట్లా మా బావ పెళ్ళిలో మా బావ అని కాదు ఇట్లాంటి పెళ్ళిలో అందరూ ఎల్లో డ్రెస్లానే పాటిస్తారు. ఒక్కొక్కరు వాళ్ళ ఇష్టం వేసుకుంటే వేసుకోలే అట్లా అనుకోరు కానీ ప్రతి ఒక్కరూ కంపల్సరీ ఎల్లో దుస్తులనే ధరిస్తారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. నాకు కూడా తెలిసిందే నేను కూడా ఒకటి ఎల్లో డ్రెస్ కానీ శారీ కానీ తీసుకెళ్ళేదాన్ని. కానీ నాకు తెలియదు కాబట్టి నేను తీసుకెళ్ళలేదు. పర్లేదు పెళ్ళి అయిపోయింది కదా నెక్స్ట్ టైం ఇప్పుడు పెళ్ళి చేసే కాబట్టి ఇక నేను కూడా ఇక చూస్తా. ఇప్పుడు దర్గా దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడైతే అవి పెట్టేసి కొంచెంసేపు నమాజ్ అయితే చదువుతారు అందరూ. నేను కూడా ఉన్నాను అందులోను.
హ్యాపీ అనిపించింది నాకు కూడా. అదో అక్కడ జెండాలన్నీ తీసుకెళ్తున్నారు అందరూ. ఇక లోపలికి వెళ్ళేసి నేను నిజంగా దీపాలు అట్లా ఏమీ పెట్టారేమో అనుకున్నా. ఫస్ట్ టైం దగ్గర ఇంకా చూశాను అనమాట నేను. దీపాలు, కొబ్బరికాయలు, పువ్వులు అన్నీ పెడతారు, అగరబత్తీలు అన్నీ పెడతారనమాట. ఇదో మా సల్మా లాస్ట్లో వస్తుంది మా అన్నని తెచ్చుకొని హాయ్ చెప్పింది. ఓన్లీ అదే పసుపు కుంకుమ, పసుపు కూడా పెడతారేమో తెలియదు నాకు, పసుపు ఇంతగా గమనిలే. కుంకుమ ఒక్కటి పెట్టరు కానీ మొత్తం అంతా నేను నిజంగా అనుకోలేదు దీపాలు పెడతారని అస్సలు అనుకోలే. దీపం వెలిగిస్తారనమాట. ఇద్దరు నా కూతురు అక్కడే ఆడుకుంటూ ఉంది, మా వారిద్దరు వీడియో తీస్తున్నారనమాట. ఆటో పక్క నిలబడినాను అనమాట, అందుకని చూస్తున్నారు. అక్కడ చూసి నన్ను కూడా తీస్తున్నారు అనమాట. ఎవరో అటుపక్క రమ్మని చెప్తున్నారు. ఇద్దరు అక్కడప్పుడే మా బావ నిలబండి ఏదో మాట్లాడుతున్నారు. అక్కడ దీపం అయితే వెలిగిస్తున్నారు అనుకుంటున్నా. అందరూ సైలెంట్గా నిలబడినారన్నమాట. నేను కూడా సైలెంట్గా నిలబడుకున్నా. నార్మల్గా దీపం అంతా దీపం అగరొత్తులన్నీ వెలిగిస్తుంటే ఏదో అటుపక్క వెళ్ళు అని చెప్పారు ఎవరు. అటుపక్క వెళ్ళేసి ఇప్పుడు క్లారిటీగా వీడియో అయితే తీస్తారన్నమాట. మా వారైతే తీస్తున్నారు. మళ్ళీ మేము తీసుకెళ్ళిన ప్రసాదం మొత్తం అక్కడ దేవునికి కొంచెం అట్లా మేము ఎట్లా నైవేద్యం పెడతామో అట్లానే పెట్టేసి అందరూ కొద్దిసేపు నమాజ్ చదివేంత దాకా అందరూ సైలెంట్గా నమాజ్ లోపలే మనసులో చదువుకుంటారు అనమాట.